హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా హిందీలో రిలీజ్ అయిన పూణే హైవే అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీలో మోనా అనే ఒక అమ్మాయిని హత్య చేస్తారు. ఎవరు హత్య చేస్తారు, చివరికి ఏమైందనేది మూవీ ప్లాట్ లైన్. చాలా మిస్టరికల్గాను, ఎక్స్పెషలీ చివరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం అన్ప్రెడిక్టబుల్. అసలు ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. మూవీ ఓపెన్ అవగానే సిటీ అవుట్స్కట్స్ లో ఒక అమ్మాయిని దారుణంగా చంపేసి వెళ్ళిపోయింటారు కొట్టి. ఈ విషయం ఆ ఏరియాలో ఉన్న పోలీసులు తెలిసి వచ్చి బాడీని కలెక్ట్ చేసి తీసుకెళ్తారు. కట్ చేస్తే ఒక నలుగురు ఫ్రెండ్స్, ఇందులో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు నటాషా, మిగతా వాళ్ళ పేర్లు విష్ణు, బాబు, నికీ, ప్రమోద్. ఏంటి నలుగురు పేర్లు చెప్తున్నా అంటే కొత్తగా వీళ్ళ ఫ్రెండ్స్ లోకి బాబు అనే ఒక అతను యాడ్ అవుతాడు. మొత్తం ఇప్పుడు వీళ్ళు స్కూల్లో 5 మంది ఫ్రెండ్స్. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. పూణే హైవే అనే టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఇంతకు ముందు 5 మంది ఫ్రెండ్స్ ని చూపిస్తారు కదా, అందులో ఒక నలుగురు ఈ హాస్పిటల్లో ఉంటారు. ఈ ఫ్రెండ్స్ లో ఒకరికి ఒక ఇన్సిడెంట్ వల్ల గాయాలు అవడంతో ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇదిగో ఇతని పేరు విష్ణు. ఒక రకంగా ఇతనే మన మూవీలో హీరో అనమాట. ఇతను ఒక లాయర్. ఇప్పుడు ఇతను గాయాలతో హాస్పిటల్లో ఇంకా రికవరీ అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తారు. ఈ ట్రిప్లోనే దారి మధ్యలో కొంతమంది వీళ్ళ మీద అటాక్ చేస్తారు, వీళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటారు. ఆ టైంలోనే ఇతనికి గాయాలై ఉంటుంది. ఇంతకీ ఈ అటాక్ చేయించింది ఎవరంటే మధుసూదన్ మనుషులు. వీళ్ళ ఫ్రెండ్స్లో ఒకడైనటువంటి ప్రమోద్ మధుసూదన్ దగ్గరే వర్క్ చేస్తుంటారు. అతని కూతురికి కేర్ టేకర్గా ఉంటాడు అతను. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకుని పోలీసులు తెలిస్తే విషయం పెద్దదవుతుంది కాబట్టి చిన్న యాక్సిడెంట్ అని తప్పించుకుందామని జరిగింది ఏది పోలీసులతో చెప్పారు. ఇప్పుడు ప్రెసెంట్ లో ఆ ఏరియా ఇన్స్పెక్టర్ కి ఒక బాడీ దొరికింటుంది కదా, లేడీ బాడీ. ఆ బాడీలో కేవలం హ్యాండ్ లో ఒక కడియం మాత్రమే ఉంటుంది. మిగతా బాడీలో ఉన్న జ్యువెలరీస్ అన్ని తీసుకెళ్లిపోయి ఉంటారు. రాబరీ కోసమే ఈ హత్య చేసింటే ఈ ఒక్క కడియం మాత్రం ఎందుకు తీసుకెళ్లలేదని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి హత్య ఎవరు చేశారో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. బాడీని పోస్ట్ మార్టం పంపిస్తారు రిపోర్ట్స్ కోసం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి పేరు నటాషా. ఇంతకు ముందు చెప్పాను కదా, వీళ్ళ ఫ్రెండ్స్ లో నటాషా కూడా ఒక అమ్మాయి. నటాషా, విష్ణు ఇంతకు ముందు ప్రేమించుకుని ఉంటారు. ప్రెసెంట్ అయితే ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఇతని పేరు నికీ. ఎప్పుడు చూసినా వీడియో తీస్తూ ఉంటాడు. ఎడిటర్ అన్నమాట. కంప్యూటర్ ముందే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇతని గోల్ ఏంటంటే మంచిగా వీడియోస్ తీసి ఎడిటర్ చేసి మంచి ఎడిటర్ గా ముందుకు రావడం, ఫ్యూచర్ లో సినిమాల్లోకి వెళ్ళడం. ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరో తనని కొట్టి చంపారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. తన బాడీ మీద ఉన్న గాయాలన్నీ నీటిలో పడేశారు కాబట్టి బాడీని చేపలు ఆ గాయం చేశాయి. చనిపోవడానికంటే ముందు పెద్దగా అయితే ఏం గాయాలు కాలేదు తనకి అని చెప్తాడు. ఇదిగో ఇతని పేరు రాహుల్. ఇంతకు ముందు చెప్పాను కదా మధుసూదన్ కూతురు గురించి. ప్రమోద్ కేర్ టేకర్ గా ఉంటాడని మధుసూదన్ కూతుర్ని రాహుల్కి ఇద్దామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేస్తుంటే రాహుల్కి మాత్రం ఆ అమ్మాయి నచ్చదు. నేనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని అంటాడు. దాంతో రాహుల్ వాళ్ళ అమ్మ నాన్న మధుసూదన్ ఎంత మంచి వాళ్ళో తెలుసా, చాలా డబ్బున్న వాళ్ళు కూడా. ఆ అమ్మాయి కూడా నిన్ను ఇష్టపడుతోందంట, నిన్నే పెళ్లి చేసుకుందంట అని అంటాడు. నిక్కీ ఏమో ఒంటరిగా అతను రూమ్ లో కూర్చొని కంప్యూటర్ ముందు ఒక వీడియో ఎడిట్ చేస్తుంటారు. ఆ వీడియోలో ఒక అమ్మాయిని ఎవరో తరుముతూ ఉన్నారు. ఇతన్ని చూపించిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మెంటల్ గా సైకలాజికల్ గా ఇతను బాధపడుతున్నాడని. పై అధికారులేమో బాడీ దొరికి ఇప్పటికే 2 days అయిపోయింది, ఇంకొక 1 day అయితే అనాథ శవం కింద పరిగణించి బాడీకి అంత్యక్రియలు పూర్తి చేయాలి. ఆ బాడీ ఎవరిదో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము అని అంటుంటే ఇన్స్పెక్టర్, సార్ కొంచెం టైం ఇవ్వండి, ఎవరు ఈ హత్య చేశారు, ఆ అమ్మాయి ఎవరనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరో పెద్దింటి పిల్లలా ఉంది, నమ్మండి, బాడీని తీసుకెళ్ళి నేను సేఫ్గా పెట్టుకుంటానని బాడీని అతను తెలిసిన ఒక ప్లేస్లో తీసుకెళ్ళి ఒక రూమ్లో ఐస్లో పెడతాడు. కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇంకోవైపు వీళ్ళ ఫ్రెండ్స్లో ఒకడైన ప్రమోద్ మధుసూదన్ దగ్గర వర్క్ చేస్తుంటారు కదా, మధుసూదన్ కూతురు మిస్ అవ్వడంతో నా కూతురు నిన్నటి నుంచి కనిపించట్లేదు బాబు, ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా అంటే, లేదండి తను ఎక్కడికి వెళ్ళినదిలేండి, ఫ్రెండ్స్ ఇంట్లోనో లేదా అప్పుడప్పుడు ఒంటరిగా ట్రిప్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా వెళ్ళిపోయి ఉంటుంది చెప్పకుండా అని చెప్తాడు. ఆ తర్వాత నిక్కీ రూమ్లో సిస్టంలో వీడియో ఎడిట్ చేస్తుంటే నిక్కీ దగ్గరికి విష్ణు వెళ్ళి, ఒరే ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, హైరా విష్ణు నేను ఒక వీడియో ఎడిట్ చేశాను చూడని ఆ వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోలో
ఒక అమ్మాయిని ఒకరు తరుముకుంటూ చంపడానికి వెళ్తున్నాడు. అండ్ అంతేకాకుండా విష్ణు ఆ ఇంట్లో కొన్ని పెయింటింగ్స్ గమనిస్తాడు. పెయింటింగ్స్ అంతా ఆడవాళ్ళను తప్పుగా చూసేలాగా ఆ బొమ్మలు ఉంటాయి. దాన్ని చూసిన తర్వాత రే ఏంట్రా ఇదంతా ఎవరు వేశారంటే నేనే వేశానురా అని చెప్తాడు నిక్కీ విష్ణుతో. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. నిక్కీ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే నిక్కీకి నాన్న ఉండరు. నిక్కీ వాళ్ళ అమ్మ ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తున్నారు, నువ్వు కొంచెం బయట ఉండని నిక్కీని బయటే ఉంచి వచ్చిన అతనితో నిక్కీ వాళ్ళ అమ్మ ఇంటిమేట్ అయ్యేది. ఇదంతా నిక్కీ చూస్తూ తల్లి మీద కోపంతో చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళంటే ఇలాగే ఉంటారని ఆడవాళ్ళ మీద నెగిటివ్గా థింక్ చేస్తూ అదే మైండ్ సెట్లోనే పెరుగుతారు. చాలా మందితో నిక్కీ వాళ్ళ మదర్ సంబంధాలు పెట్టుకుంటుంది. దీనివల్ల మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అతనికి వచ్చిన ప్రాబ్లం ఇందువల్లనే, చిన్నప్పటి నుంచి అలా పెరగడం వల్ల. పాపం విష్ణుకేమో నిక్కీ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అర్థం చేసుకుని నిక్కీకి సపోర్టెడ్గా ఉంటాడు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ దొరికిన ఒకే ఒక బంగారపు కడియాన్ని ఎక్కడ తీసారో తెలుసుకుంటే మనకేదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ఆ బంగారపు కడియం పైనున్న హాల్ మార్క్ నేమ్ను చూసి దాన్ని ఫస్ట్ ఎవరు తీసుకున్నారో తెలుసుకుంటే రాహుల్ వాళ్ళ అమ్మ ఆ బంగారాన్ని తీసుకుని ఉంటుంది. రాహుల్ గురించి చెప్పాను కదా ఇంతకుముందు, మధుసూదన్ కూతుర్ని రాహుల్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. రాహుల్ కూడా ఫైనల్గా ఆ అమ్మాయిని ఒప్పుకొని పెళ్ళికి కూడా ఓకే చెప్పింటాడు. తర్వాతనే ఇప్పుడు ఆ అమ్మాయి మిస్ అయి ఉంటుంది. మధుసూదన్ కూతురు మోనా కోసమే ఆ బంగారపు కడియాన్ని తీసిచ్చింటుంది. ఇప్పుడు తెలుస్తుంది బాడీ ఎవరిదని. మధుసూదన్ కూతురు మోనాదే బాడీ అని పోలీసులు ఐడెంటిఫై చేసి మధుసూదన్కి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఫైనల్గా మోనా బాడీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. వాళ్ళ నాన్న మధుసూదన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. మధుసూదన్కి తోడుగా ప్రమోదే ఉంటాడు. ధైర్యంగా ఉండనని పోలీసులు వచ్చి క్వశ్చన్ చేసినా వాళ్ళ నాన్న ఏం మాట్లాడు. మొత్తం అన్ని క్వశ్చన్స్కి ప్రమోదే ఆన్సర్ చేస్తాడు. ఇంకా ప్రమోద్ ఏం చెప్తాడంటే రాహుల్ పెళ్లి కాకముందే మోనాని బలవంతం చేశాడు, ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ విషయం మాతో కూడా వచ్చి మోనా చెప్పిందని చెప్తాడు. దీంతో ఫస్ట్ ప్రైమ్ సస్పెక్ట్ ఇప్పుడు రాహులే వీళ్ళకి, ఎందుకంటే రాహులే బెదిరించుంటాడు కాబట్టి యాసిడ్ పోస్తానని. రాహుల్ ఇంట్లో వెళ్ళి ఇల్లు మొత్తం వెతికితే యాసిడ్ బాటిల్ కనిపిస్తుంది. దీంతో రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత మోనా సోషల్ మీడియా అకౌంట్స్ని చెక్ చేస్తారు. మోనా ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. పోస్టులు కూడా ఎక్కువ చేసి ఉంటుంది. ప్రతి పోస్ట్లోనూ ఒకడొచ్చి కమెంట్ చేస్తూ ఉండేవాడు ప్యారలల్గా అన్ని పోస్టులకి. ప్రతి పోస్ట్ కింద వీడి కామెంటే ఉంది. ఐపీ అడ్రస్ని ట్రాక్ చేసి వీడెవడో కనుక్కోండి అని వాళ్ళ టీంకి ఆ అకౌంట్ ఎవరిదో కనుక్కోమంటాడు. రాహుల్ని విచారిస్తూ చెప్పరా నువ్వే కదా మోనాని చంపేశావు, ఎందుకని చంపేశావు, అయినా పెళ్ళికి ముందు ఆ పనికి ఒప్పుకోకపోతే చంపేస్తావారా అని తనతో మాట్లాడుతుంటే సరిగ్గా అప్పుడే విష్ణు అక్కడికి వచ్చి నేను అతని లాయర్ని, ఇక నుంచి మీరు ఏం మాట్లాడాలన్నా లీగల్గా నాతోనే మాట్లాడాలని పోలీసులు అక్కడి నుంచి పంపించేసి చూడు రాహుల్ ఎవరు ఏం చెప్పినా నువ్వు అస్సలు రియాక్ట్ అవ్వకు, దేనికి ఏం చెప్పాలనుకున్నా నాతోనే చెప్పు, నేను నీ లాయర్ని, నేనే ఈ కేసుని వాదించబోతున్నాను అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్, మోనా ప్రైవేట్ వీడియోలు లీక్ అయిపోయి ఉంటాయి. ఇంకొకరితో ఇంటిమేట్ అవుతున్న వీడియోలు. ఇదంతా ప్రమోద్ వాళ్ళ నాన్న మధుసూదన్కి చాలా కోపం తెప్పిస్తుంది. వచ్చి రాహుల్ని కొట్టడానికి ప్రయత్నిస్తే పోలీసులే ఆపి ఏం చేయాలన్నా లీగల్గా చేయాలి, రేపు కోర్టులో చూసుకుందామని అతన్ని పంపించేస్తారు. ఇది ఇలా ఉంటే ప్రమోద్ విష్ణు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి మోనాని ఇలా చేసిన వాడు రాహుల్కి సపోర్టెడ్గా అతని వైపు కేసు వాదిస్తున్న విష్ణు మీద ప్రమోద్కి చాలా కోపం వస్తుంది. ఒరే నువ్వంతా ఒక ఫ్రెండారా, మా మోనాని చంపిన వాడికి సపోర్టెడ్గా వాడి వైపు కేసును వాదిస్తున్నావని ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ నడుస్తాయి. కానీ విష్ణు మాత్రం సర్లే వాడు నిజంగా హత్య చేసింటే కోర్టులో ప్రూవ్ అవుతుందిలే అని అంటాడు. ఇది నా ప్రొఫెషన్ మాత్రమే, దీనికి మన స్నేహానికి లింక్ చేయొద్దు అని మెచ్యూర్గా థింక్ చేయమంటాడు. దాంతో ప్రమోద్ ఏడుస్తూ అక్కడ నుంచి మధుసూదన్ దగ్గర చాలా బాధపడతాడు. ఖచ్చితంగా ఈ పని రాహులే చేసింటాడని. చిన్నప్పుడు ప్రమోద్కి మోనాతో గడిపిన మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కట్ చేస్తే ఈ కేసులో ఇంకొక ప్రైమ్ సస్పెక్ట్గా నటాషాని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. మొత్తం అందరూ షాక్ అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటి నటాషాకి ఈ కేసుకి ఏంటి సంబంధం అని అంటే, ఇంతకుముందు ఒకరోజు విష్ణు, నటాషా, ప్రమోద్, నిక్కీ వీళ్ళందరూ కలిసి ఒక చిన్న పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ పార్టీకి మోనా కూడా వస్తుంది. మోనా వచ్చి విష్ణుతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే నటాషా చూసి తట్టుకోలేకపోతుంది. నా బాయ్ ఫ్రెండ్తో నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు ఏంటని
మోనాని తిడితే, మోనా నేను జస్ట్ డ్యాన్స్ చేస్తున్నాను కదా, నువ్వెందుకు అంతలా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అంటే నటాషా కోపం వచ్చి మోనాని కొడుతుంది, బ్లడ్ వచ్చేస్తుంది ముక్కులో. దాంతో ఒక వీడియో రికార్డ్ చేసి ఈ మోనా నటాషాపై నాకేమైనా జరిగితే నటాషానే కారణం, మరి నా మీద ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతుందని రికార్డ్ చేసి పెట్టుంటుంది. ఇప్పుడు మోనా ఫోన్లో ఆ వీడియో చూసి నటాషాని కూడా సస్పెక్ట్గా స్టేషన్లోకి తీసుకొచ్చింటారు విచారించడానికి. విష్ణు ఇది గమనించి, ఏంటి నటాషా, మనమిద్దరం ఇంతకుముందు ప్రేమించుకొని విడిపోయాం, అదంతా పక్కన పెడితే నువ్వెందుకు ఇలా ఇరుక్కున్నావు, నాకు చాలా బాధగా ఉందని తనకి సపోర్టెడ్గా ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ విషయం ప్రమోద్కు నచ్చదు. మళ్ళీ హత్య చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు ఆ విష్ణుకు ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇస్తాడు. ఫుల్ గొడవ వీళ్ళిద్దరి మధ్య. నటాషా అది ఏ తప్పు లేదు, అంత ఈజీగా ఒక మనిషిని చంపే రకం కాదు. నటాషా కోపం ఉంది కానీ మరి ఇంత కోపం అయితే ఎప్పుడు ఉండదు, నటాషా గురించి నాకు తెలుసు అని విష్ణు నటాషాని ఈ కేసులో నుంచి తప్పించాలని ఆ రోజు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి, కేవలం మోనా ఆ రోజు పార్టీలో నాతో కలిసి డ్యాన్స్ చేసినందుకు చూసి పాజిటివ్గా ఫీల్ అయ్యి తన మీద చేయి చేసుకుందే తప్ప వేరే ఉద్దేశం లేదు, తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, తను ఈ పని చేసిండదని ప్రూవ్ చేసి పోలీసులందరికీ నచ్చజెప్తాడు నటాషా నిందితురాలు కాదని. ఆ తర్వాత పోలీసులకి ఇంకో ఎవిడెన్స్ దొరుకుతుంది. నిక్కీ ఉన్నాడు కదా, ఒక అమ్మాయిని ఎవరో ఒకరు వెనకాల చంపడానికి వెళ్తుంటే వీడియో తీసి ఎడిట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం పోలీసులు తెలిసి నిక్కీని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి మోనానే. మోనా ఆ వీడియోలో ఎందుకు ఉంది, ఖచ్చితంగా మోనాని చంపింది వీడియో అని ఇప్పుడు నిక్కీ మీద డౌట్ పడతారు. అండ్ ఆల్సో ఇప్పుడు నిక్కీ మెంటల్ కండిషన్ స్టేబుల్గా లేదు కదా, అందువల్ల ఖచ్చితంగా ఒక సైకోలా మారి నిక్కీని వీడియో చంపింటాడు. వీడు వేసిన డ్రాయింగ్స్ అంతా చూస్తే ఉమెన్స్కి అగెనిస్ట్గానే ఉంది, ఉమెన్స్ అంటే వీడికి నచ్చదు, అందువల్లే మోనాను కూడా చంపేసి ఉంటాడని కంక్లూజన్కి వచ్చేస్తారు. ఎలాగైనా అతన్ని కూడా కాపాడాలని విష్ణు లీడ్ తీసుకుని, పాపం నిక్కీ అమాయకుడు, వాడు అంత ఈజీగా ఒక ప్రాణాన్ని తీయడు. చిన్నప్పటి నుంచి వాడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల, ముఖ్యంగా వాళ్ళ మదర్ వల్ల వాడు అలా తయారయ్యాడు, కానీ నిజానికి వాడు మంచివాడు. అండ్ ఇంకో విషయం ఏం తెలుస్తుందంటే పోలీసులకి, అతను తీసిన వీడియో ఒక షూట్ వీడియో అని, మోనాకి ఇష్టపూర్వకంగానే తీశాడని ఇంకొక 2 వీడియోల్లో తెలుస్తుంది వాళ్ళకి. 2 మేకింగ్ వీడియోలు అదే ల్యాప్టాప్లోనే ఉంటాయి. పాపం నిక్కీ ఏం చేసింటాడంటే మోనాని తన సీన్లో నటించమని ఉంటాడు. నాకు ఈ విధంగా ఒక సీన్ కావాలి, ఎలాగైనా మీరే చేయాలని మోనాని ఒప్పించి మోనాని ఒకటి చంపే విధంగా వెనకాల వస్తూ దాని వీడియో తీసి ఎడిట్ చేసింటాడు అతని స్కిల్స్ చూపించడం కోసం, సినిమా తీయడం కోసం. అయినప్పటికీ స్టేషన్లో ఉన్న నిక్కీని కానీ నటాషాని కానీ వీళ్ళిద్దరిని బయటకు వదలరు. హత్య ఎవరు చేశారో తెలిసేంత వరకు. మధుసూదన్ ప్రమోద్ దగ్గర, నీ ఫ్రెండ్సే కదా ఇప్పుడు స్టేషన్లో ఉన్న వాళ్ళు ఈ తప్పు చేయలేదని వీలైనంత తొందరగా నువ్వే నిరూపించు, లేదంటే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు అని అంటాడు. దాంతో మధుసూదన్ అతని పవర్ని యూజ్ చేసి రాహుల్ని చంపేస్తాడు, అది కూడా నిప్పుతో కాల్చి. ఎలాగైనా లోపలున్న నటాషాని నిక్కీని కాపాడాలని విష్ణు ఈ విషయం తెలిసిన తర్వాత చాలా కష్టపడతాడు. ఇంతకుముందు ల్యాప్టాప్లో దొరికిన మేకింగ్ వీడియోస్ని కూడా మళ్ళీ పోలీసులు చూపిస్తాడు, నిక్కీ కండిషన్ గురించి అర్థమయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో నిక్కీ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అవ్వడం వల్ల బయటకు వదిలేస్తారు పోలీస్ స్టేషన్ నుంచి. ఇంకా కేవలం నటాషా మాత్రమే లోపల ఉంటుంది. మీకు అందరికీ తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ నటాషా ప్రమోద్కి చెల్లి. ప్రమోద్ చెల్లి నటాషా లోపల ఉండడంతో ప్రమోద్ ఈ కేసులో నుంచి నటాషాని ఎలాగైనా బయటికి తీసుకురావాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. నా చెల్లిది ఏ తప్పు లేదండి. మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మోనాకి సీక్రెట్గా ఒక లవర్ ఉండేవాడు, అతనికి లాంగ్ హెయిర్ కూడా ఉంది, మేబీ అతని హత్య చేసిండొచ్చు, నాతో చాలాసార్లు ఆ రహస్యంగా ఉన్న లవర్ గురించి చెప్పిందని పోలీసులతో చెప్తాడు. హో అలాగా బాబు, మీ చెల్లి నటాషా లోపల ఉందని బయటికి తీసుకురావడం కోసం ఇలా నువ్వు కట్టుకథలు చెప్పట్లేదు కదా, ఒకవేళ నిజంగా తనకి సీక్రెట్ లవర్ ఉన్నారో లేదో మేము కన్ఫర్మ్ చేస్తామని ప్రమోద్ చెప్పిన మాటలు అసలు పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే లోపల ఉన్నది అతని చెల్లి నటాషాని కాబట్టి. నటాషా హత్య జరిగిన రోజు ఎక్కడుందో చెప్పి ప్రూవ్ చేసుకోగలిగితే లోపల నుంచి బయటకు వచ్చేయచ్చు. కానీ నటాషా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంటుంది ఆ రోజు, అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది. అందువల్ల ఈ విషయం చెప్తే ఏమనుకుంటారని బయటికి ఆ రోజు ఎక్కడున్నాను అనేది మాత్రం చెప్పదు. ఈ విషయం
అతని బాయ్ ఫ్రెండ్కి అర్థమయ్యి స్టేషన్లో వచ్చి ఆ రోజు నటాషా నాతోనే ఉండింది, కావాలంటే ఈ వీడియోస్ చూడండి అని ఆ వీడియోస్ని చూపించి నటాషా ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసి బయటికి తీసుకొస్తాడు. బయటికి రాగానే నటాషా అతన్ని గట్టిగా హగ్ చేసుకుని చాలా థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పుడు పోలీసులు ప్రైమ్ సస్పెక్ట్స్గా అనుమానించి అరెస్ట్ చేసిన నిక్కీది నటాషాది ఏ తప్పు లేదని తెలుసుకుని వాళ్ళని బయటకు వదిలిన తర్వాత మోనాకి ఒక సీక్రెట్ లవర్ ఉన్నారని చెప్పాను కదా, ఇదే విషయాన్ని ప్రమోద్ పోలీసుల ముందు చెప్పింటాడు. ఆ సీక్రెట్ లవర్ ఎవరో కనుక్కోవాలని మళ్ళీ తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని రీచెక్ చేస్తారు, మొబైల్ మొత్తం చెక్ చేస్తారు, ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నిటినీ. మోనా లవర్ పేరు స్మూకీ అని కూడా చెప్పింటాడు. స్మూకీని ఎలాగైనా కనుక్కోవాలని పోలీసులు బాగా కష్టపడి అన్నిటినీ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక పబ్కి వెళ్ళి అందరూ చిల్ అవుతున్నారు కదా, మేము ఇక్కడ మోనా లవర్ని పట్టుకోవడానికి వచ్చామని ప్రమోద్ దగ్గరికి వెళ్ళి ప్రమోద్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక్కడ రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే మోనా సీక్రెట్ లవర్ ఎవరో కాదు, ప్రమోదే. అతనికంటే 16 సంవత్సరాలు చిన్నదైన మోనాని ప్రేమించి ఉంటాడు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. ప్రమోద్ భార్య అక్కడ నుంచి ప్రమోద్ మీద కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పోలీసులు ఈ విషయం ఎలా తెలుసుకున్నారో రివీల్ చేస్తారు. మోనా మొబైల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ని కూడా చెక్ చేస్తే అందులో కొన్ని వీడియోలు ఉంటాయి. అది కూడా హాఫ్ నేకెడ్గా స్మూటీతో దిగిన వీడియోలు అవి. అందులో వీడియో తీసిన అతను చేతి మీద టాటూ వేసుకుని ఉంటాడు. ఆ టాటూ ప్రమోద్ చేతి మీదే ఉంటుంది. ఇంతకుముందు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక ట్రిప్కి వెళ్తే ఒకరు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేసి ఉంటారు. అప్పుడే గుర్తుగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలాంటి టాటూస్ వేసుకుని ఉంటారు. మొత్తం అందరూ బాబుకు గుర్తుగా. బాబు ఆ తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ చనిపోతాడు కొన్ని రోజులకి. ఇప్పుడు విష్ణు ప్రమోద్ వైపు చూస్తూ, ఏరా ఇన్ని రోజులు నాకేం తెలియనట్టు తెగ నటించావురా, ఎందుకు ఇలా చేసావంటే ప్రమోద్ ఏడుస్తూ, మొత్తం నా చేతుల్లో ఏం లేదు, అలా జరిగిపోయింది యాక్సిడెంటల్గా. మోనా ప్రమోద్ని ఇష్టపడి ఉంటుంది. మోనాకి ప్రమోద్ ఒక గార్డియన్గా ఉండింటాడు కదా, కేరింగ్గా చూసుకోవడం వల్ల మోనా మీద ఎక్కువ ఫాదర్ కంటే కేరింగ్గా చూసుకోవడం వల్ల మోనా ప్రమోద్ని ఇష్టపడి ప్రమోద్తో చెప్పింటుంది. కానీ ప్రమోద్ చేసిన తప్పేంటంటే అప్పుడు నో చెప్పకుండా మోనాతో రిలేషన్షిప్లో ఉంటాడు. ఇదంతా చెప్తుంటే విష్ణు, రే ఇదంతా కొంచెమైనా కరెక్ట్గా ఉందా, తనకైతే బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఎక్కడ పోయిందిరా అని అంటే, నేను చాలాసార్లు మోనాకి చెప్పడానికి ట్రై చేశాను కానీ మోనా వినిపించుకోలేదు, నాకు పెళ్ళైనా కూడా నన్నే ప్రేమిస్తున్నానని చెప్పింది. ఒకరోజు మోనా నన్ను రహస్యంగా కలవాలని చెప్పింది. మేము రెగ్యులర్గా కలిసే ప్లేస్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత మోనా ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని పూల దండతో వచ్చేసింది. ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, అబార్షన్ చేయించుకోవాలని అంటే మోనా కోపం వచ్చి, నా బిడ్డను చంపేస్తావా, మా నాన్నకి చెప్తా ఉండు, మా నాన్న వారసున్నే చంపేయాలని చూస్తున్నావు, ఏడుస్తూ ఇదంతా నీ వల్లే నాకు ఇలా జరిగిందని. మోనా ప్రమోద్ కాలర్ పట్టుకొని ప్రమోద్తో గొడవపడి అక్కడ నుంచి వెళ్తుంటే కాలు జారి కింద పడిపోతుంది. తలకి గాయం తగలడంతో మోనా అక్కడికక్కడే చనిపోతుంది. ఇక ఏం చేయాలో తెలియట్లేదు ప్రమోద్కి. దాంతో తన ఒంటి మీద ఉన్న నగలన్నీ విప్పుకొని రాబరీ వల్ల మర్డర్ చేసింటారని పోలీసులు తెలుసుకోవాలని జ్యువెలరీస్ అన్నిటిని విప్పేసి చేతిలో ఉన్న కడియాన్ని విప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అవ్వదు. నీటిలో బాడీని పడేసి మోనా కార్ని తీసుకెళ్ళి ఒక మెకానిక్ దగ్గర వదిలేసి తిరిగి మోనా ఇంటి దగ్గర వదిలేయమని చెప్పమని ఏం తెలియనట్టు వచ్చేసింటాడు. ఇప్పుడు అసలు నిజం అందరి ముందు చెప్తాడు. విష్ణుకి ఈ విషయం తెలిసిన తర్వాత ప్రమోద్ మీద చాలా కోపం వస్తుంది. ఎంతైనా అవ్వని, ఏదైనా అవ్వని, సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీ కంట్రోల్లో లేకపోవడం అంటూ లేదు, నువ్వు చేసిన తప్పు వల్లే ఈరోజు మోనా చనిపోయిందని ప్రమోద్ని అసహించుకుంటాడు. ఇదేనారా మన ఫ్రెండ్షిప్, అట్లీస్ట్ నాకు ఇది జరిగినప్పుడన్నా చెప్పింటే కూడా మాకు ఒక వాల్యూ ఉండింటుందని అందరూ ప్రమోద్ని బాగా తిడుతారు. ప్రమోద్, మీ ఫ్రెండ్షిప్కి నేను వాల్యూ ఇవ్వకుండా నిజం చెప్పకుండా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని. నాతో పాటు మధుసూదన్ కూడా అరెస్ట్ చేసేయండి. మధుసూదన్ ఒక పెద్ద గ్యాంగ్స్టర్. నేనే మోనాని చంపానని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఈలోపు మీరు మధుసూదన్ని పట్టుకోవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత మధుసూదన్కి ఈ విషయం తెలిసిన తర్వాత ఎలాగైనా ప్రమోద్ని చంపేయాలని ప్లాన్ చేస్తే పోలీసులు వచ్చి మధుసూదన్ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మధుసూదన్ని అండ్ ప్రమోద్ వీళ్ళిద్దరిని. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్
షేర్ చేసుకోండి. నాకైతే ఈ మూవీ చూసినప్పుడు క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ అస్సలు ప్రిడిక్ట్ చేయలేకపోయాను. ప్రసాదే ఇదంతా చేశాడంటే అస్సలు నమ్మలేకపోయా. ఎనీవే ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.